పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే చాలు దేశవ్యాప్తంగా సమావేశాలను ఫాలో అయ్యే వాళ్ళు కూడా బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా మహువా మైత్రా వైపే చూస్తారు. మహువా వాగ్దాటి అలాంటిది. అంశం ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడగలరు. తన పదునైన మాటలతో బీజేపీని ప్రధాని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆమెను ఎదుర్కోవటం కోసం బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టడం చూస్తాము. అయితే ఆమెను పార్లమెంట్లో కట్టడి చేయలేక గత సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడేమీ పార్లమెంట్ సమావేశాలు లేవు కదా, ఇప్పుడెందుకు ఈమె గురించి అనుమానం వస్తుంది అని అనుకోవచ్చు. రాజకీయ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవలేదు. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయం వల్ల వార్తల్లో నిలిచారు. 50 ఏళ్ల మహువా మైత్రా తృణమూల్ కాంగ్రెస్ నుంచి రెండవసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈమె గతంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా కూడా పనిచేశారు. ప్రేమ గుడ్డిది అని, ప్రేమకు డబ్బు వయసు సంబంధం లేదని ఊరికే అనలేదు. మహువా ఇప్పుడు రెండవ పెళ్లి చేసుకున్నారు. అది ప్రేమ పెళ్లి. అది తోటి మాజీ ఎంపీ, అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్. వధూవరుల ఇద్దరికి ఇది రెండవ పెళ్లి. ఒడిశాకు చెందిన బీజూ జనతాదళ్ మాజీ ఎంపీ, సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అయిన పినాకీ మిశ్రాను ఈ నెల 3వ తేదీన జర్మనీలో వివాహం చేసుకున్నారని ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పినాకీ మిశ్రా 4 పర్యాయాలు పూరీ నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహించగా గత ఎన్నికల్లో మహువాతో ప్రేమ విషయంలో రచ్చ అవటంతో బీజూ జనతాదళ్ టికెట్ నిరాకరించారు. మహువాకు కూడా ఇది రెండవ పెళ్లి. ఆమె గతంలో డెన్మార్క్ దేశానికి చెందిన ఫైనాన్షియల్ లార్సు బార్సన్ అనే ఆయన్ని 2002లో పెళ్లి చేసుకున్నారు. ఆ సంబంధం తెగిపోయి విడాకులు తీసుకోగా అతను వేరే వివాహం చేసుకుని బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఇక వీరి విడాకులకు కారణం నేటికి బయటకు తెలియదు. మహువాపై అనర్హత వేటు పడటంతో క్యాష్ ఫర్ క్వశ్చన్లో పినాకీ పాత్ర ఉందని ఆరోపణలు రాగా పినాకీ మిశ్రాకు టికెట్ రాకపోవడం కారణంగా మహువాతో రిలేషన్షిప్ అని పుకారు షికారు చేసింది. వివాహం విషయం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి ముందే చెప్పి ఆమె అనుమతి తీసుకుని జర్మనీ వెళ్లారని సమాచారం. మొత్తానికి ఈ వయసు మళ్లిన ప్రేమ జంట ఒకటై ప్రేమ ఏవా జయతే అని టీనేజర్స్కి చాటి చెప్పారు. వివాహ బంధంలోకి మహువా మైత్రా వరుడు బీజేపీ మాజీ ఎంపీ పినాకీ మిశ్రా. ఇక ఈ నెల 3వ తేదీన జర్మనీలో జరిగిన పెళ్లి, ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతగా అనిపిస్తుంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే దేశవ్యాప్తంగా సమావేశాలు ఫాలో అయ్యే వాళ్ళు, అవ్వని వాళ్ళు కూడా బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు మహువా మైత్రా వైపే చూస్తూ ఉంటారు. ఎందుకంటే మహువా వాగ్దాటి అలాంటిది. అంశం ఏదైనా కానీ ఆమె అనర్గళంగా మాట్లాడతారు. తన పదునైన మాటలతో ఇటు బీజేపీని, ప్రధాని ఇద్దరిని కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఆమెను ఎదుర్కోవడం కోసం బీజేపీ ప్రత్యేక దృష్టి కూడా పెడుతూ ఉంటుంది. అది మనం చూస్తూ ఉంటాము. ఆమెను పార్లమెంటులో కట్టడి చేయలేక గత సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు కూడా. అయితే ఇప్పుడేమి పార్లమెంటు సమావేశాలు లేవు అని మీకు అనుమానం రావచ్చు. ఇప్పుడెందుకు ఈమె గురించి ప్రస్తావిస్తున్నారు అని అనుకోవచ్చు. రాజకీయ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవలేదు. ఇప్పుడు వ్యక్తిగత విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజెంట్ వార్తల్లో నిలుస్తూ వైరల్ అయ్యారు. 50 ఏళ్ల మహువా మైత్రా తృణమూల్ కాంగ్రెస్ నుంచి రెండవసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈమె గతంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేశారు. అయితే ప్రేమ గుడ్డిది అని, ప్రేమకు డబ్బు వయసు సంబంధం లేదని ఊరికే అనలేదు. మహువా ఇప్పుడు రెండవ పెళ్లి చేసుకున్నారు. అది ప్రేమ పెళ్లి, అది కూడా తోటి మాజీ ఎంపీ, అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్. వధూవరులు ఇద్దరికి ఇది రెండవ పెళ్లి కావటం గమనార్హం. ఒడిశాకు చెందిన బీజూ జనతాదళ్ మాజీ ఎంపీ, సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అయిన పినాకీ మిశ్రాను ఈ నెల 3వ తేదీన జర్మనీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పినాకీ మిశ్రా 4 పర్యాయాలు పూరీ నుంచి కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో మహువాతో ప్రేమ విషయంలో రచ్చ అవడంతోనే బీజూ జనతాదళ్ టికెట్ను నిరాకరించింది. మహువాకు కూడా ఇది రెండవ పెళ్లి.
ఆమె గతంలో డెన్మార్క్ దేశానికి చెందిన ఫైనాన్షియల్ లార్సు బార్సన్ అనే ఆయన్ని 2002లో పెళ్లి చేసుకున్నారు. ఆ సంబంధం తెగిపోయి విడాకులు తీసుకున్నారు. అతను వేరే వివాహం చేసుకొని బిడ్డ కూడా ఉన్నాడు. వీరి విడాకులకు కారణం నేటికి బయటకు మాత్రం తెలియదు. అయితే మహువాపై అనర్హత వేటు పట్టడంతో క్యాష్ ఫర్ క్వశ్చన్లో పినాకీ పాత్ర ఉందని ఆరోపణలు రాగా పినాకీ మిశ్రాకు టికెట్ రాకపోవటం కారణం. అయితే మహువాతో రిలేషన్షిప్ అని పుకారు కూడా షికారు చేసింది. వివాహం విషయం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి ముందే చెప్పి ఆమె అనుమతి తీసుకొని జర్మనీ వెళ్లారని సమాచారం. మొత్తానికి ఈ వయసు మళ్లిన ప్రేమ జంట ఒక్కటే, ప్రేమ ఏవ జయతి అని టీనేజర్స్కి చాటి చెప్పారు. వివాహ బంధాల్లోకి మహువా మైత్రా ఇప్పుడు అడుగు పెట్టడము, అది కూడా 50 ఏళ్ల వయసులో మహువా మైత్రా ఇప్పుడు అడుగు పెట్టడము, ఇటు వరుడు కూడా బీజేపీ మాజీ ఎంపీ పినాకా మిశ్రా కావటము, ఈ నెల 3వ తేదీని కూడా వీళ్ళిద్దరూ జర్మనీలో పర్మిషన్ తీసుకొని వెళ్ళి మరి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవటం. ఇప్పుడైతే ప్రజెంట్ దీనివల్ల అయితే వీళ్ళు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలిచారు.